జై శ్రీ గురుదేవ దత్త. ఓం నారాయణాది నారాయణ. ఇప్పుడు మనం పెన్నా బతివేల్ తిప్ప గురించి తెలుసుకుందాము. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారు ఇక్కడ సుమారు 30 సంవత్సరాలు ఉన్నారు. స్వామివారు ఇక్కడ చిన్న గుడిసెలో చిన్న దీపం పెట్టుకొని తాంబూరాలో ఓం నారాయణ ఆది నారాయణ అంటూ ఉండేవారు. అప్పుడు కొంతమంది భక్తులు వచ్చేవారు. వీరిని పిల్లలకు జబ్బు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు స్వామివారు మంత్రము ఇచ్చేవారు. వేలిముద్రలు చిట్టి ఇచ్చేవారు. దానితో కోటి తీర్థము, కలువాయి, సోమశిల ఇలా చుట్టుపక్కల ప్రాంతాలు గ్రామాలలో తిరుగుతూ ఉండేవారు స్వామివారు. అప్పుడు చలమానాయుడు అను భక్తుడు వీరికి శిష్యులుగా అయినారు. స్వామివారు మంచి చెడులు చూచుకునేవారు. స్వామివారు ఒకసారి పెన్నా నదికి వెళ్ళినప్పుడు సుమారు 4 అడుగుల శివలింగం దొరికినది. దానితో పాటు ఒక చిన్న మర్రి చెట్టు పిలక వచ్చింది. శివలింగాన్ని స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. దానితో పాటు ఆ మర్రి చెట్టును కూడా స్వామి చేతుల మీదుగా నాటినారు. ఇప్పుడు అది వటవృక్షంలాగా అయినది. జరిగినది. స్వామివారు ప్రతిరోజు నారాయణ ఆది నారాయణ అని నామజపం చేస్తూ ఉండేవారు. అందువల్ల ఆ ప్రదేశం మొత్తము తపోవనముగా మారిపోయినది. ఇప్పుడు ఆ శివలింగంలో ఉన్న ప్రదేశంలో ఆది నారాయణ లక్ష్మీ పార్వతి దంపతులు గుడి కట్టించారు. మరియు అమ్మవారు రామాలయము మరియు వెంకయ్య స్వామి వారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆ గుడి బాధ్యత అంతా చలమనాయుడు పూజలు చేస్తూ ఉన్నారు. అంటే పూజలు ప్రస్తుతం ఆదినారాయణ దంపతులు ప్రతి శివరాత్రి భారీ ఎత్తున బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. మరియు ప్రతి శనివారం 200 మంది పైగా అన్నదానం కూడా జరుగుతూ ఉంది. ఇలా చేస్తూ ఉంటున్నారు. ఆ గుడి ఎంత చేసినా మండపం కట్టాలి అని ఎన్ని విధాలు ప్రయత్నించిన ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఎందువల్ల అని స్వామివారిని ఆది నారాయణ దంపతులు స్వామివారి ముందు అడిగినారు. అప్పుడు స్వామివారు ధ్యానంలో మీ సొంత డబ్బులతో ఈ పని జరగదు అని నా భక్తుల సహకారంతో అవుతుంది అని ఆజ్ఞ ఇచ్చారు. ఇప్పుడు మనమందరం ఆ మండపం పూర్తి చేద్దాం. మనకి చేతనంత సహాయం చేద్దాం. ఫండ్స్ రూపంలో ఆది నారాయణ దంపతులకు సహాయం చేసి ఆ తపోవనం మండపం పూర్తి చేద్దాం. దయచేసి అందరూ సహాయం చేద్దాము. ఆ తపోవనం గుడి మనం కాపాడుకుందాం. స్వామివారిని మన కష్ట సుఖాలని స్వామివారు కాపాడుతారు. ఓం నారాయణ ఆది నారాయణ.